గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్. ప్రతిరోజు 5 డైలీ 5 ఎకానమీ బిట్స్ ఫ్రమ్ ఫనీశ్వర్ సార్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే 18th ఏప్రిల్ 2020 18/4/2020 సంవత్సరానికి సంబంధించి అంశాలను మనం ఈరోజు చూస్తున్నాం. ఈ రోజులో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆర్థిక వ్యవస్థకు ఆర్బీఐ ఊతమిచ్చింది. అంటే ఎకనామికల్ స్లోడౌన్ ఉంది కాబట్టి అది ఇన్ఫ్లేషన్ కాకుండా, అంటే ఆర్థిక మాందగమనం ఉంది కాబట్టి అది ఆర్థిక మాంద్యంగా పరిణామం చెందకుండా కొన్ని మానిటరీ పాలసీస్ తీసుకొని వస్తారు. అంటే ద్రవ్య విధానాలను తీసుకొని వస్తారు. అవి నిన్న రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆ ద్రవ్య విధానాలు ఏమేమి ఉన్నాయో చూసినట్లయితే ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఎన్పిఏ, రివర్స్ రెపో రేట్, ఎంఎస్ఎంఈలకు 50,000 కోట్లు, G20లో ఇండియాలోదే అత్యధిక వృద్ధి రేటు అన్నటువంటిది. వీటికి సంబంధించి విషయాలు తెలుసుకునే ముందు విద్యార్థులందరికీ ఒక విన్నపం ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫనీశ్వర్ ఫనీ అనేటువంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు నేను పెట్టేటువంటి వీడియోస్ని మీకు నోటిఫికేషన్గా రూపంలో రావాలి అంటే గంట సింబల్ను ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మీ మిత్రులకు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించగలరని ఆశిస్తున్నాను. ఇక మిత్రులారా, ఈరోజు 18/4/2020కి సంబంధించినటువంటి అంశాలను చూస్తే, ఈ అంశాలను డిస్కస్ చేసే ముందు ఒక్కసారి మీరందరూ కూడా లాక్డౌన్లో ఉండి కరోనాను తరిమి కొట్టడానికి డిసిప్లిన్గా ఇళ్లలోనే ఉండి ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తున్నారు. మీకు అందరికీ థ్యాంక్స్. అదేవిధంగా మీకు అందరు కృతజ్ఞతలు చెబుతూ ప్రభుత్వం ఇచ్చిన డేట్ వరకు అదేవిధంగా కంటిన్యూ చేయగలరని ఆశిస్తున్నాను. మరి ఈరోజు శక్తి 2.0 పేరుతో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఆర్బీఐ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చింది. వాటిని ద్రవ్య విధానాలు అంటారు, మానిటరీ పాలసీస్ అంటున్నారు. ఈ ద్రవ్య విధానాల్లో భాగంగా ఆర్బీఐ ఏం చేస్తుందన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. రుణాలు ఇచ్చేందుకు వ్యవస్థకు మరింత నిధులను లభ్యత. ఇందులో తీసుకున్నటువంటి డెసిషన్లో ఫస్ట్ డెసిషన్ ఏంటంటే, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కొరకు రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రుణాలను ఇచ్చేందుకు వ్యవస్థలో మరింత నిధుల లభ్యతను ఉంచడానికి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రెపో రేటును 0.5% కోత విధించింది. రెపో రేటులో 0.5% కోత విధించింది. ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా గుర్తించేటువంటి సమయాన్ని 6 నెలలకు పెంచింది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా గుర్తించేటువంటి సమయాన్ని 6 నెలలకు పెంచింది. ఇక తర్వాత చూసినట్లయితే బ్యాంకులు డివిడెండ్లు చెల్లించనక్కర్లేదని తీర్మానించింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పటి వరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 1.7 లక్షల కోట్ల ఉద్దీపనలను ప్యాకేజీని ప్రకటించడం అయినటువంటి విషయం విద్యార్థులందరికీ తెలిసిందే. మరి మిత్రులారా, ఈ కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుంది. మరి ఈ ఆర్థిక వ్యవస్థ కరోనాకు ముందు నుంచే మందగమనంలో ఉంది. ఆ మందగమనం కాస్త మాంద్యంగా మారకుండా ఉండడం కొరకే ఈ ద్రవ్య విధానాలని తీసుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి ఈరోజు మనం మొదటి ప్రశ్న చూద్దాం. నిరర్ధక ఆస్తులు అనగానేమి, వాటి కాల పరిమితి ఎంత? వన్స్ అగైన్ ఐ విల్ గో టు రీడ్ ద సెకండ్ టైం క్వశ్చన్. నిరర్ధక ఆస్తులు అనగానేమి, వాటి కాల పరిమితి ఎంత? ఆన్సర్ చూస్తే నిరర్ధక ఆస్తులు అంటే మొండి బకాయిలు. ఒక మాటలో చెప్పాలంటే నిరర్ధక ఆస్తులు అంటే మొండి బకాయిలు. వాటిని ఇంగ్లీష్లో ఎన్పిఏ అంటారు. ఎన్పిఏ అనగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇక దీని యొక్క నిర్వచనం చూసినట్లయితే, టెక్నికల్లీ డెఫినేషన్ చూసినట్లయితే, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ రుణాల్ని చెల్లించడంలో విఫలమైతే 90 రోజుల తర్వాత ఆ రుణ ఖాతాను నిరర్ధక ఆస్తులు లేదా మొండి బకాయిలుగా ప్రకటిస్తారు. దీన్ని ఎన్పిఏ నిర్వచనంగా చెప్తున్నారు. ఎన్పిఏ నిర్వచనం ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ రుణాన్ని చెల్లించడంలో విఫలమైతే 90 రోజుల తర్వాత ఆ రుణ ఖాతాను నిరర్ధక ఆస్తులు లేదా మొండి బకాయిలుగా పేర్కొంటారు. అంటే ఎవరైనా రిజర్వ్ బ్యాంక్ దగ్గర లేదా ఏదైనా ఒక బ్యాంకు దగ్గర, ఒక వాణిజ్య బ్యాంకు దగ్గర
అప్పు తీసుకున్నప్పుడు 90 రోజుల వరకు అంటే 3 నెలల వరకు ఆ అప్పును చెల్లించలేకపోతే 3 నెలల కాల పరిమితి అయినా ఎలాంటి ఈఎంఐ కట్టడం కానీ అప్పు తిరిగి చెల్లించడం కానీ చూస్తే వసూలు కాని బాకీ లేదా మొండి బకాయి దాన్నే నిరర్ధక ఆస్తి అంటారు. సో ప్రస్తుతం ఆర్బీఐ దీన్ని 90 రోజులకు కాకుండా 180 రోజులకు పెంచింది. ఇంతకుముందు అయితే 3 నెలలను తీసుకునేవాళ్ళు 90 రోజులు, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు 180 రోజులకు పెంచడం అనేటువంటిది జరిగింది. అంటే 90 డేస్ నుంచి 180 డేస్కి ఇంక్రీజ్ చేశారు ఈ ద్రవ్య విధానంలో. ఇక నేటి రెండవ ప్రశ్నను మనం చూద్దాం. రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి, ప్రస్తుతం ఎంతగా ఉంది? రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి, ప్రస్తుతం ఎంతగా ఉంది? వాణిజ్య బ్యాంకుల వద్ద అదనపు ద్రవ్య నిల్వలు ఉన్నప్పుడు ఆర్బీఐ వద్ద వాటిని జమ చేస్తే ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు. రివర్స్ రెపో రేటు అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర దాచుకునేటువంటి డబ్బుకు ఆర్బీఐ వడ్డీ ఇస్తుంది. ఈ రివర్స్ రెపో రేటు అనగా షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అంటారు. సో ఇందులో వాణిజ్య బ్యాంకులు వడ్డీని స్వీకరిస్తాయి, ఆర్బీఐ వడ్డీని చెల్లిస్తుంది. రివర్స్ రెపో రేట్లో వడ్డీని చెల్లించేది ఆర్బీఐ, స్వీకరించేదేమో వాణిజ్య బ్యాంకులు. మరి ప్రస్తుతం ప్యాకేజీలో చూసినట్లయితే ప్రస్తుతం రివర్స్ రెపో రేటును 3.75%, 3.75% నిర్ణయించారు. గతంలో 4% ఉండేది, 0.5% కోత విధించి 3.75%గా దీన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇక నేటి మూడో క్వశ్చన్ చూస్తే, ప్రస్తుతం ఆర్థిక మందగమనాన్ని అధిగమించుటకు సిడ్బీకి, నాబార్డుకు, అదేవిధంగా ఎన్హెచ్బి సంస్థలకు ప్రత్యేక రీఫైనాన్స్ క్రింద ఎంత మొత్తం ఆర్బీఐ ప్రకటించింది? సో ఆప్షన్ 1 చూసినట్లయితే 1000 కోట్లు, 10,000 కోట్లు. ఆప్షన్ 1 ఈజ్ 10,000 కోట్లు. ఆప్షన్ 2 50,000 కోట్లు. ఆప్షన్ 3 25,000 కోట్లు. ఆప్షన్ 4 15,000 కోట్లు. ద రైట్ ఆన్సర్ ఈజ్ 50,000 crores rupees. ఆప్షన్ 2 ఈజ్ రైట్. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వివరణ: ఎంఎస్ఎంఈలకు, గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ రంగాల రుణాల అవసరాల కొరకు ఈ ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ అవసరాలను తీర్చుతాయి. ఆ తీర్చేందుకు కొరకే సిడ్బీకి, నాబార్డుకు, ఎన్హెచ్బి వంటి సంస్థలకు ప్రత్యేక రీఫైనాన్స్ క్రింద ఆర్బీఐ దాదాపుగా 50,000 కోట్ల రూపాయలను ప్రకటించింది. దాదాపుగా ఆర్బీఐ వాటి కోసం 50,000 కోట్ల రూపాయలని ప్రకటించింది. మరి దీంట్లో ఏ సంస్థకు ఎంత ఇస్తుంది అనేటువంటి దాన్ని చూద్దాం. నాబార్డ్, నేషనల్ బ్యాంకింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ నేషనల్ బ్యాంకింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీనికోసం 25,000 కోట్ల రూపాయలను కేటాయించింది. సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండస్ట్రియస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ, దీనికి 15,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, దీనికోసం 10,000 కోట్ల రూపాయలని కేటాయించింది. మొత్తానికి 50,000 కోట్ల రూపాయలు ఈ 3 సంస్థలకు కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇక 2019-20 సంవత్సరానికి గాను ఆర్థిక వృద్ధి ఎంత శాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. సో 2019-20 అంటే పాస్ట్ ఇయర్, గడిచిపోయినటువంటి ఇయర్కి ఇంకా లెక్కలేస్తున్నారు. ఆ 19-20 సంవత్సరానికి గాను ఆర్థిక వృద్ధి ఎంత శాతంగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అని ఆర్బీఐ అంచనా వేసింది అయ్యా అంటే, ఆప్షన్ 1 చూస్తే 2.9%, ఆప్షన్ 2 3%, ఆప్షన్ 3 3.5%, ఆప్షన్ 4 1.9%. ఆర్బీఐ అంచనా ప్రకారం 19-20 ఫైనాన్షియల్ ఇయర్కి మన వృద్ధి రేటు 1.9%గా ఉండొచ్చు. ఆప్షన్ 4 ఈజ్ రైట్. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వివరణ: ఆర్బీఐ ఇటీవల ప్రకటించినటువంటి ద్రవ్య విధానంలో వృద్ధి రేటును 2019-20కి సంబంధించినటువంటి వృద్ధి రేటును అంచనా వేసి 1.9%గా ఆ వృద్ధి రేటు నిర్ణయించడము, అంచనా వేయడం అనేటువంటిది జరిగింది. ఇక మరొక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ఆర్బీఐ తెలిపింది. ఆ మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, G20 దేశాలన్నిటికంటే భారతదేశమే అత్యధిక వృద్ధి రేటు నమోదు చేయగలదు. ఆ అత్యధిక వృద్ధి రేటే 1.9% అని ఆర్బీఐ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ ద్రవ్య విధానం అనేటువంటిది మనకు గ్రూప్ 1లోను,
గ్రూప్ 2 సిలబస్లోనూ మెయిన్ టాపిక్. ఇంకా దీనికి సంబంధించి చాలా ఉన్నాయి. ఈరోజు ప్రకటించినటువంటి వాటిలో మరికొన్ని మిగిలినాయి, వాటిని నేను రేపు కూడా మీకు కవర్ చేస్తాను. విద్యార్థులందరూ ఇది సిలబస్లో మెయిన్ టాపిక్ కాబట్టి దాదాపుగా గ్రూప్ 2లో 10 to 15 బిట్స్ రాగలవు. అప్డేట్ కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఆర్బీఐ ద్రవ్య విధానాలు లేదా ఆర్బీఐ ఇచ్చినటువంటి ఉద్దీపన ప్యాకేజీల మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు చాలా కేర్ఫుల్గా దీన్ని చదవగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ఫణీశ్వర్ సార్. థ్యాంక్ యూ.